మేడం, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ కల్తీ అది ఒక్కటేనే కాదు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ లేని పిల్లలు ఇక్కడ హాస్టల్స్‌లోకి గవర్నమెంట్ తరపున హాస్టల్స్‌లో పెట్టి చదివిస్తూ ఉంటారు వాళ్ళని. ఆ గురుకుల పాఠశాలలో గాని ఫుడ్ కల్తీ. వాళ్ళ డబ్బు వాళ్ళకి పెడతానికే ప్రభుత్వానికి నానా ఇబ్బందులు పడుతూ వాళ్ళ జేబుల్లోంచి ఏదో పెడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. రీసెంట్‌గా గురుకుల పాఠశాలలో ఫుడ్ కల్తీ జరిగి చాలామంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. పాపం చనిపోయారు. అది కాకుండా హైదరాబాద్ సిటీలో ఆల్మోస్ట్ చిన్న టాప్ మోస్ట్ 5 స్టార్ హోటల్ దగ్గర నుంచి కింద లోయర్ క్లాస్ హోటల్స్ వరకు రోడ్ సైడ్ వెహికల్స్ ఫుట్పాత్ మీద పెట్టుకునే బళ్ళు వరకు కూడా ఫుడ్ కల్తీ జిహెచ్ఎంసీ రైట్స్ జరుగుతూ ఉంది. విపరీతమైన ఫుడ్ కల్తీ జరుగుతుంది. అస్సలు ఎందుకు ఈ ఫుడ్ కల్తీ చేసి ప్రజలను మోసం చేయాలి? మళ్ళీ డబ్బులు ఏమైనా తక్కువ తీసుకుంటారా అంటే ఇడ్లీ ప్లేట్ 80 రూపాయలు ఉంటుంది. బిర్యానీ తీసుకుంటే 200, 300 ఉంటుంది. అసలు ఎందుకు ఇంత రేటు తీసుకుంటూ ఎందుకు ఇంత కల్తీ ఫుడ్ పెట్టి జనాలను చంపాల్సిన అవసరం ఏంటి? ఆ కల్తీ ఫుడ్ తిని జనాలు చచ్చిపోతే నెక్స్ట్ ఎవరితో మీరు వ్యాపారం చేస్తారు? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి మేడం. ఇప్పుడు మొన్న టీవీలో కూడా మనం చూసాము. గురుకుల పాఠశాల గురించే కాదు, 5 స్టార్ హోటల్ గురించే కాదు, అన్నీ కూడా ఫుడ్లు అనేది వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ రోజు చేసిన నిల్వ చేసినవి మర్నాడు కలుపుతూ ఉంటారు. ఇది ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు కంపల్సరీ ప్రతి ఏరియాలో నెంబర్లు ఉంటారు, చైర్మన్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, విజిట్ చేయాలి కంపల్సరీ ప్రతి దాని మీద. వీళ్ళనేది వీళ్ళు ఇచ్చి డబ్బులు కదా, ఏదో తక్కువ నాసిరకం బియ్యం ఇచ్చి తక్కువ రకం పప్పులు దినుసులు అన్నీ ఇచ్చి చింతపండ్లు అన్నీ నిలవిచ్చి గురుకుల పాఠశాలలకి ఇది సెంట్రల్ నుంచి వచ్చిన డబ్బులు వీళ్ళ జేబులోంచి పెట్టినవి కూడా కాదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెడుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారు, వార్డెన్లు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు సగం చేసుకొని ఇంకా నాసికరమైన ఫుడ్లో కలిపి వీళ్ళకి పెట్టడం వల్ల వీళ్ళు అవి తిని పాపం పిల్లలు ఏముంది ఇది దొరికిందే కదా అన్నట్టుగా వాళ్ళు తినడం వల్ల ఇవి కంపల్సరీ ఇవి జరుగుతున్నాయి. ఇవే కాకుండా పాన్ పూరీలు ఉంటాయి కదా, పానీపూరి అది మహా డేంజర్ సార్. ఆ మధ్య అంతా బ్యాన్ చేశారు. అదేదో ఇది వేసి అది ఫుడ్ దాంట్లోనే ఉంటుంది. మీరు చెప్పినట్టు బిర్యానీలు, ఈ బజ్జీలు ఇవన్నీ కూడా కల్తీయే జరుగుతుంది సార్. ఈ కల్తీని అరకడితే ఎందుకు అరికట్టడం లేదు అంటే, ప్రతి షాపు నుంచి కూడా వీళ్ళకి కొద్దిగానే చిన్నవైనా పెద్ద షాప్ అయినా వీళ్ళు విజిట్కి వచ్చేటప్పుడు సాయంత్రానికి ఇంటికి డబ్బులు వెళ్తాయి కంపల్సరీ. వాళ్ళు ఒకరోజు ప్రశ్నించి ఇలాగ నాకులా గొప్పగా గర్వంగా చెప్తారు, ఇలా వెళ్ళాము అలా అవన్నీ జరిగే పనులు కాదు సార్. సాయంత్రం వచ్చేసరికి అన్ని పనులు కూడా మర్నాడు ఆ ఒకరోజు చేసిన విజిట్ మర్నాడు చేయరు సార్. దానివల్ల వీళ్ళు కంటిన్యూషన్ అయిపోతున్నారు. బిర్యానీలే కాదు, ఒకరోజు ఉదయం చేసి ఏ తెల్లవారుజాములో చేసే రకరకాలు. ఇప్పుడు ఇంకోటి వాల్యుబుల్ పాయింట్, ఈ బిర్యానీలో అది వెజిటేరియన్ వేరు, నాన్ వెజ్ వేరు. ఈ నాన్ వెజ్ బిర్యానీని ఆ మధ్య అంతా బ్యాన్ చేశారు ఢిల్లీలోను, అక్కడ కూడా తమరికి తెలుసున్నదే. ఎందుకు చేశారంటే గుడ్డు మాంసాలు, గోవును చంపి అది ఇవన్నీ వేస్తున్నారని ఆ మధ్య చాలా రవీంద్ర భారతి దగ్గర అక్కడ మేమందరం ధర్నా చేసాం, గోహింస ఇదని ఆపమని జై శ్రీరామ్ అని చెప్పి చేసాం. కానీ అది అమల్లోకి అనేది జరపడానికి ఈ విజిట్ చేసే ఆఫీసర్లకి మంచి మనసై ఉండాలి సార్. అది ఉంటే ఇట్లాంటి పిల్లలు చనిపోయాక స్పందన వస్తుంది. పిల్లలు చనిపోకుండా ఉన్నంతసేపు హాస్టల్స్ కంటిన్యూషన్ జరుగుతుంది. ఆ ఫుడ్ మనం పెడుతుంటే చూశాను. అది ఎట్లా ఉందంటే కంచంలో ఆ రైస్ ఎలా ఉందంటే అదోలా ఉంది రైస్ కూడా. టీవీలో చూశాను మొన్న. అంటే ఎవరన్నా ఒకళ్ళు చనిపోతేనే ఆఫీసర్లకే కాదు, పొలిటీషియన్ లీడర్లకే కాదు, మాలాటాళ్ళమే కాదు, మీలాంటి ఫ్రంట్ మీడియాలే కాదు, ఇవన్నీ వెళ్తాం. కానీ అది కాకుండా నాకు నచ్చిన పాయింట్ మీకు చెప్తా, చిన్న పాయింట్. ప్రతి గురుకుల పాఠశాలకు ప్రతి ఆఫీసర్ల మీద ఫ్రంట్ మీడియాలు ఇవే మంచి చేసిన, గుడ్ అండ్ బ్యాడ్ చేసిన వీడియోలు, ప్రెస్లు, దీన్ని బట్టి ఒక అధికారం అవ్వాలన్నా, ఒక అధికారం దిగాలన్నా వీటికి భయపడతారు. అంచేత మన సహాయ సహకారాలు మనం ఏం చేయాలంటే, ఇన్ని గురుకుల పాఠశాలలు హైదరాబాద్లో ఉన్నాయి, ఇన్ని ఫుడ్డు తయారవుతున్నాయి పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో, మనం షూట్ చేయడంలో తప్పలేదు.
అది వెలుగులోకి తేవడం తప్పలేదు. ఇలా చేస్తే పొలిటీషియన్ లీడర్ కన్నా, ఒక విజిటర్ ఆఫీసర్ల కన్నా మనం గుడ్లో ఉంటాం. అంటే నాకు తోచినది నేను చెప్పాను. అంటే మనకు పర్మిషన్ ఎవరు అంటారు. వాళ్ళెవరు పర్మిషన్ ఇవ్వడానికి? లోపలికెళ్ళి షూట్ చేసుకోవాలని మనకేం అభ్యంతరం పెట్టరు కదా! మీకు ఒక పవర్ ఉంటుంది. అంటే మీరు వేసిన ప్రశ్న మీకే చెప్తున్నాను మీరు అనుకోవద్దు. ప్రతిదీ కూడా ఏదైనా రాయాలంటే ప్రెస్సు, ఇలాంటి మీడియాలు ఇవి సహకరిస్తే ప్రతి పొలిటీషియన్ లీడరు భయపడతారు. ఎందుకు భయపడతారంటే మనకన్నా ముందు వీళ్ళు ఉంటున్నారు, ప్రజల్లోకి వార్త వెళ్తుంది. ఇప్పుడు ఎంతమంది చనిపోయారండి అక్కడ? చనిపోయాక పొలిటీషియన్ లీడర్లు అందరూ అక్కడే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇందులో ఏదో పెట్టారంటే టీఆర్ఎస్ పార్టీకి, ఓడిపోయిన పార్టీకి ఇప్పుడు దీంట్లో సంబంధం ఏంటి? ఇప్పుడు చేసే ప్రభుత్వాలు ఒక పార్టీని విమర్శించడం కాదు, ఆ గురుకుల పాఠశాలలో ఉన్న వంట చేసేవాళ్ళని, ఆ వంటలు చూసేవాళ్ళని ఒకసారి విజిట్ ఎవరు వేశారు, అక్కడ సంబంధించిన అధికారులు ఎవరు, సర్పంచ్లు ఎవరు, విఆర్ఓలు ఎవరు, వీళ్ళందరికీ సంబంధించిన గురుకుల పాఠశాలలు. ఒక్క పొలిటీషియన్ కాదు, అక్కడ సంబంధించిన వాళ్ళందరికీ కూడా కదులుతుంది. ఒక్క స్టూడెంట్ వచ్చి మొన్న మధ్య ఏదో టీవీలో చూశారు, ఒక్క స్టూడెంట్ వచ్చి 100 మంది స్టూడెంట్లు కూర్చోబెట్టి అక్కడున్న వార్డెన్ని, ఆఫీసర్ని, కలెక్టర్ని, ఒక్క సింగిల్ పాప 19 సంవత్సరాల అమ్మాయి పేరు రేవతేదు నిలదీసిందండి. ఏమి నిలదీసిందో, మొత్తం టీం వర్క్ చేసిందండి అమ్మాయి. అలా చేసినాడు. ఇలా జరగవు. ఇవి 4 రోజులు వేస్తారు, టీవీలో వేస్తారు, ఇది వస్తుంది. పొన్నాడు ఎవరో వెళ్ళిపోయారు ఈవేళ, అవన్నీ టెస్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు. అవన్నీ ఎందుకండి మీకు? ముందు చూసుకోవాలి కదా, ముందు జాగ్రత్త అక్కర్లేదా మనకి? అన్నిటికన్నా పేదరికమైనది గురుకుల పాఠశాల. దాని సంరక్షణ అనేది వీళ్ళు ఎందుకు శ్రద్ధ తీసుకోవటం లేదు? 4-3 చచ్చిపోయాక, ఆ తల్లికి కడుపు శోకం అయ్యాక, ఆ తండ్రి ఏడుస్తూ ఉంటే శ్మశానంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత వారార్చి ఆ పిల్లలకి డబ్బులు ఇస్తామంటే డబ్బులు ఇవ్వడం కావాలి. బంగారు తల్లులు లాంటి పిల్లల్ని చదివించమని మీ హాస్టల్లో పంపిస్తే మీరు చేసే రెస్పాన్సిబిలిటీ ఇదా? వెళ్ళి 5,000 ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము అనౌన్స్ చేస్తే చనిపోయిన వాళ్ళని తీసుకురాగలవా? ఇదే జాగ్రత్త ఎందుకు ఉండలేదు మీరు విజిట్ చేసేటప్పుడు? విజిటర్ ఆఫీసులు ఎందుకు వేయలేదు? పొలిటీషియన్స్ అంతా ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా పొలిటీషియన్ నాయకులు అందరూ కూడా, ఇప్పుడున్న నాయకులే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, ఎక్కడన్నా సరే ఈ ఫుడ్ కార్పొరేషన్ మీద మంచి శ్రద్ధ ఉంటే మళ్ళీ ఇంకో 10 మంది జీవితాలు పాడవు. నువ్వెవరు చంపడానికి? దేవుడు వరం ఇచ్చి పుట్టించాడు, నువ్వెవరు చంపడానికి? తల్లిదండ్రులకే హక్కు లేదు. నీ ఫుడ్ వల్ల కదా ఇంతమంది చనిపోయారు. ఆ ఉసురు ఎవరికి తగులుతుందండి? మనకే కదా తగిలేది. నువ్వెందుకు అసలు అజాగ్రత్త చేస్తున్నావు? ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడం, మళ్ళా దీని గురించి ఆలోచించలేదు, అయిపోయింది. ఈ పిల్లలు చచ్చిపోయారని అయిపోయింది. 4 ఆఫీసులు వెళ్ళారు, సన్న పలుకులు తీశారు, కూర తిన్నాడు, చాలా బాగుంది అన్నాడు, అయిపోయింది. నువ్వు ఆఫీసర్గా వెళ్ళినప్పుడు స్వచ్ఛత పెడతారు అక్కడ. ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే ఏముంది, అమ్మో దడదడలాడి మంచి ఫుడ్ పెట్టాలి, మంచి ఇది పెట్టాలి పెట్టేస్తారు. ముందు జరిగింది ఏమిటి? ఆ పర్యవేక్షణ అక్కర్లేదా? ఒక కమిటీ లేదా? అక్కడ ఉన్న ప్రెసిడెంట్ లేడా? చైర్మన్లు ఉండరు అక్కడ? ఎంతమంది ఉంటారు? వాళ్ళకన్నా అధికారంలో ఉన్న కన్నా చుట్టుపక్కల వాళ్ళకి అధికారం ఇస్తే, ఇలాంటి బాబు ఒకసారి వెళ్ళి చూడరా అంటే చాలా డిసిప్లిన్గా వర్క్ చేస్తారు. అంతే కదా సార్? ఇది లేదు, మా వాళ్ళే తినాలి, మేమే ఉండాలి, మా కమిటీ వెళ్ళాలి, మాదే పేర్లు రావాలి, మాదే పేపర్లు రావాలి. ఏంటిది? ఇలాంటి ఫుడ్ సంక్షేమ కార్యక్రమాలు జరగనంతసేపు ప్రాణాలు తీయడమే వీళ్ళ పని. ప్రాణాలు పొయ్యడం అనేది వీళ్ళది లేదు. 100% చెప్తున్నాను. ఎంతమంది కన్న తల్లులు తండ్రులు కడుపు కోతండి ఇది. ఎవరన్నా పట్టించుకున్నారా? ఒక నాయకుడు గట్టిగా మాట్లాడా, సస్పెండ్ చేయాలి ఇమ్మీడియట్లీ. వాళ్ళు టీంని అందరూ కొత్త టీంని వేయి. అది కాదు, వాళ్ళని అలా పెట్టి తినేస్తే చాలా బాగుంది ఫుడ్ అంటే, చాలా బాగుంటే ఎందుకు చచ్చిపోతారు? పాయింట్ అవుట్. చాలా బాగుంటే చచ్చిపోరు కదా. అట్లాంటి పరిస్థితుల్లో రైట్స్ ఎవరికి ఉన్నాయి అంటే ఒక ప్రజా నాయకులకు కాదు, తమర్లాంటి వాళ్ళకి ఉంటాయి. షూట్ చేయొచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఇంకో విన్నపము, నేను ఒకసారి నర్సీపట్నంలో ఇలాగే సంక్షేమ కార్యక్రమం విజిట్కి వెళ్ళాను. ఎలా వెళ్ళాను చెప్పమంటారా? నేను
ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ట్రైనింగ్ చేశాను. ఒక జడ్జి గారి చేత లెటర్ తీసుకుని, ఒక కానిస్టేబుల్ని తీసుకుని నర్సీపట్నం గురుకుల పాఠశాలకి వెళ్ళి, లేకపోతే లోపల రానివారు. అక్కడ ఏం జరిగింది చెప్పమంటారా? ఇది 10 years బ్యాక్. ఒక చిన్న పాపని గర్భవతి అయ్యి కూర్చుని ఉంది. పొరపాట్లు ఎవరివి? సరి అయిన సర్వే లేక, సరే ఆయన ఎక్కడికన్నా తీసుకెళ్ళాము అనుకోండి, తర్వాత ఏదో జరిగింది. కానీ ఇవి కూడా జరుగుతున్నాయి. వార్డెన్లే వాళ్ళు అధికారులు, వార్డెన్లు వాళ్ళే అధికారులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఇది. ఎవరితోనో మాట్లాడిస్తారా? తల్లిదండ్రులు కూడా అపాయింట్మెంట్ ఎవరి పిల్లల్ని చూద్దామంటే వీళ్ళు చేసి ఎదవగారి కార్యాలయాలకి ఇలా చంపేయడానికి. ఆ ఫుడ్లో సాంబార్లో ఏమండి, మనం ఫుడ్ వండుకుని కిచెన్ ఎంత బాగుంటుంది మనకి చెప్పండి, నీట్గా పెట్టుకుంటాం. ఆ వంటశాలకి వెళ్ళి చూస్తే బల్లులు పడవచ్చు, దోమలు పడవచ్చు, మూతలు ఉండవు. ఇవన్నీ పర్యవేక్షణ ఎవరు చేస్తారండి? ఏదో గురుకుల పాఠశాలకి ఎంత గ్రాంట్ ఇచ్చాము, వీళ్ళకి ఎంత గ్రాంట్ ఇచ్చామని అసెంబ్లీలో చెప్పుకోవడానికే కానీ అమల్లోకి మాత్రం రావు సార్. అమల్లోకి రావాలంటే శ్రద్ధగా ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్లు ముందుకు వెళ్ళాలి. వారానికి 4 విజిట్లు చేయాలి ఒక కాస్ట్లో. చేస్తేనే అక్కడున్న లోటుపాట్లు జరిగి అక్కడున్న వండే వాళ్ళకి, అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళకి, అక్కడున్న టీచర్లకి ఏం జరుగుతున్నాయని భయం అనేది, అమ్మో వచ్చేస్తున్నారు రా బాబు, నెలకోసారి వచ్చేస్తారు అనే భయం దాని మీద ఎవరికి. డోంట్ కేర్లెస్, వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఆవిడ ఉండే ఉండదు అక్కడ, ఆ టీచర్లు ఉండే ఉండరు. ఒక వార్డెన్ ఎవడో మొగాడు ఉంటాడు, వాళ్ళే సప్లై చేస్తాడు. ఏం జరుగుతున్నాయి న్యాయం? మాలాటాలను అడిగితే ఇలాగే నోరెట్టు పడతాం. ఇది తెలుసున్నది భాగవతం, వాళ్ళకి తెలుసు. కానీ ఒక ఫుడ్ కార్పొరేషన్లో ఒక ఆఫీస్ అనేది ఎస్టాబ్లిషన్ చేశారు. దానికి ఒక చైర్మన్, దానికి ఒక బోర్డు మెంబర్, 10 మంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? రోజుకో విజిట్ చేయలేవా? గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటున్నావు. కలెక్టర్లే కాదు, ఎంఆర్ఓలే కాదు, చైర్మన్లే కాదు, వీళ్ళందరూ ఎవరండి? మనకి పుట్టినే చేయటం లేదు వీళ్ళు. గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నావు, నువ్వు నా దగ్గర ఇలా ఉండాలి, నీ దగ్గర నేను ఉండడం ఏంటి? అలా వ్యవస్థని తీసుకొచ్చిన వాళ్ళు పొలిటీషియన్ నాయకులు. భయం లేదు, భక్తి లేదు, నిర్మూలతంగా పాడి చేసేసారు జనాన్ని శుభ్రంగా. అందరి ప్రాణాలు ఉసురులు పోసుకుంటున్నారు. ఇంతకన్నా జరిగేది ఏమీ డెవలప్మెంట్ లేదండి, జరగదు కూడా. నా విషయంలో గురుకుల పాఠశాలలో చాలా అన్యాయాలే జరుగుతున్నాయి సార్, చాలా. అవి వాళ్ళు ఎంత హింస పడుతున్నారో లోపల పిల్లలు కూడా. కొన్ని హాస్టల్స్ నేను మొన్న ఈవిడ చేసింది ఇప్పుడు నేను చూసాను, చాలా బాగా చేసింది. అంచేత హాస్టల్సే కాదు, కాలేజీసే కాదు, ఇప్పుడు ప్రతి మన 20 సంవత్సరాలు 15 సంవత్సరాల బ్యాక్ నేను చెప్తున్నాను, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక ఎంఆర్ఓ విలేజ్ డెవలప్మెంట్ మీద అందరినీ తీసేసాడు ఆయన. ఎంతమందికో ప్రాణాలు కూడా చనిపోయారు వాళ్ళు, వీళ్ళు ఉంటారు కదా వాళ్ళని. అట్లాగే ఆ టైముల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు గురుకుల పాఠశాల మీద ఎప్పుడూ శ్రద్ధ లేదండి. ఏ ప్రభుత్వం చేయలేదు, ఆయననే కాదు ఈయననే కాదు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థలు మేము ఒక విజన్ నెట్వర్క్గా ఏర్పడి మేము వెళ్ళేవాళ్ళం విజిట్కి, పబ్లిక్లో తీసుకున్నాం. ఇటు డిస్టిక్, స్టేటు, సెంట్రల్ లెవెల్లో నేను ఫండింగ్ తెచ్చేదాన్ని సార్. డేరింగ్గా వెళ్ళేదాన్ని ప్రజల్లో. ముందు స్కూటర్ మీద వెళ్ళాను పల్లెల్లోకి, సంక్షేమం చూశాను. తర్వాత కారు మీద వెళ్ళాను. అంటే నేను ఎంత కార్యక్రమాలు చేశానో తమరు అర్థం చేసుకుని ఉంటుంది, ఇందులో తప్పేం లేదు. ఒక 100 రూపాయలు అయితే 75 పైసా నేను ప్రజలకు పెట్టేదాన్ని, 10 పైసా ఆఫీసర్లు పెట్టేదాన్ని, 5 పైసా నేను తీసుకునేదాన్ని. న్యాయం అది. నా వల్ల ఎంతమంది అభివృద్ధి చెందారో అక్కడ. ఆటోలు ఇప్పించా, సబ్సిడీ స్కీములు ఇప్పించానండి. తర్వాత హ్యాండిక్యాప్ సైకిల్స్ ఇచ్చాను, టైలరింగ్, రెడీమేడ్ గార్మెంట్ నడిపాను. అదే మినిస్టర్ అయ్యన్న పాత్రుడు 60 మిషన్లు నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను సార్ పేదవాళ్ళకి. ఇప్పుడు నా పేరు చెప్పుకుని వాళ్ళు జాకెట్ కుదురుకోదు. అంటే మాలాంటి ఎన్జిఓలను చేశాం, కానీ మినిస్టర్లు కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరు ఏం చేయలేదు. చూపించమనండి పోనీ, ఈ నర్సీపట్నంలో ఈ డెవలప్మెంట్ అయిందని చూపించమనండి. నా నర్సీపట్నంలోనే ఇవన్నీ నాకు అనవసరం. నా నర్సీపట్నంలో నేను కూర్చుంటా డిబేట్తో వాళ్ళతో సమంగా. నా నర్సీపట్నంలో ఏం డెవలప్ చేశారో ఒకసారి చెప్పమని చెప్పండి. మినిస్టర్ చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు స్పీకరు
ఈ గురుకుల పాఠశాలలు ప్రతి ఏరియాలోనూ ఉన్నాయి. న్యాయం అనేది లేదు. కల్తీ ఫుడ్ జరుగుతోంది. ఇప్పుడు ఇవి కాదండి, ఇప్పుడు చట్నీస్ కట్లకి వెళ్తామా, అక్కడ జరుగుతోంది. అక్కడ చట్నీస్‌లో భోంచేస్తే 4 రోజుల దాకా తినలేము ఏమిని. అంటే జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకుంటారు? మనకు తప్పదు. వెళుతున్నాం, తింటున్నాం. కానీ దాన్ని పట్టించుకునేవాళ్ళు అడిగి అది అడగలేకపోతున్నాం. అడిగితే ఇలా రాక్షసి అంటారు. నేను ప్రశ్నించేస్తా వెంటనే. ప్రశ్నిస్తా, ఫోటోలు తీసుకుంటా, పైకి పంపిస్తా, అన్నీ చేస్తూ ఉంటాను. నాలాగా ప్రతి వాళ్ళు ఉంటే అన్యాయం జరగదు.